బ్యాచిలర్స్కైనా హాస్టల్లో ఉన్న వాళ్ళకైనా ఎప్పుడు పల్లి పొడి కొబ్బరి పొడి లాంటివి తిని బోర్ కొడుతుంది. అయితే కంపల్సరీగా చికెన్ పొడి అనేది ట్రై చేయండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. చికెన్ వచ్చేసి బోన్లెస్ తీసుకోవాలి. ఒకసారి బాగా వాష్ చేసిన తర్వాత పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి పక్కనైతే పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకుందాం రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత కొన్ని ధనియాలు, చెక్క, లవంగా, యాలక్కి అయితే వేసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కారం పొడి ఉన్న ప్లేట్లోకే ఈ మసాలాలన్నీ వేసుకుంటే కారం కూడా వేగిపోతుంది. డైరెక్ట్గా వేస్తే మాడిపోతుంది కాబట్టి నేనైతే అలా చేస్తాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా గ్రీన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, కరివేపాకు కూడా వేగిపోయింది కదా, వెంటనే తీసేసి ఇప్పుడు ఆయిల్ వేసుకొని చికెన్ అనేది మనం వేయించుకోవాలి. హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చినాం కాబట్టి ఉప్పు పసుపు అనేది చికెన్కి బాగా పట్టింటుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ అనేది వేసుకోవాలి. చికెన్ ఎప్పుడైనా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చికెన్ పొడికి వచ్చేసి ఎందుకంటే ఈవెన్గా వేగుతాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా వేగితే లోపల పచ్చిగా లేకుండా ఉంటుంది. అదొక్కటి గమనించుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే కనుక చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా చేస్తే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అంటుకుంటుంది లేకపోతే మాడిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చికెన్ అయితే ఈవెన్గా అయితే ఇలా కాలితే సరిపోతుంది. చూడండి, చికెన్ ఇలా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుంటే కనుక చికెన్ పొడికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే పక్కన తీసేసి అదే పెనంలోనే నేనైతే వెల్లుల్లి పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేయించుకుంటున్నాను. కడాయిలో పెట్టుకోకుండా పక్కన తీసి పెట్టుకోవాలి, లేకపోతే కడాయిలోనే డైరెక్ట్ పెట్టినామంటే కనుక మాడిపోతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాలన్నీ పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, కారం ముందుగా వేయించుకున్నవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ చికెన్లోకి కూడా వేసినాను కాబట్టి ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ అనేది వేసిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఫైన్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో చికెన్ వేయించుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి ఒకసారి బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ మాత్రం మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం తీసి పొడిలోకి వేసిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే చూడండి, ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలాలకైతే ఈ చికెన్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కింద నుంచి పైకల్లా కలిపితే కనుక ఆ మసాలాలన్నీ చికెన్ పౌడర్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచుకొని అయితే వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల బయట పెట్టినా కూడా 20 days అయితే ఫ్రెష్గానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో కనుక పెడితే 2 months ఫ్రెష్గానే ఉంటుంది. ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ పొడి వేసిన తర్వాత స్టవ్ అనేది కట్ చేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కనైతే తీసి పెట్టుకోవాలి. అలానే పెడితే కనుక మాడిపోతుంది. ఆరిపోయిన తర్వాత స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఉండనా మరి.